పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. వైసీపీ పార్టీ అడుగడుగునా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోందన్నారు. అరాచకత్వం, విధ్వంసాన్ని జగన్ ఎజెండాగా మార్చుకున్నారని అన్నారు. వైసీపీ పార్టీని ప్రజలే భూస్థాపితం చేయాలన్నారు. జగన్ అనే భూతం మళ్లీ అధికారంలోకి రాకుండా భూస్థాపితం చేయాలన్నారు. యువతకు ఉపాధి కల్పించడం కాకుండా గొడ్డళ్లతో నరకడమే వైసీపీ ఎజెండా అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి తిరిగి వస్తామంటూ రప్ప రప్ప నరుకుతాం, రాజధానిని మార్చేస్తామంటూ రాక్షస బుద్ధిని వైసీపీ నాయకులు బయటపెడుతున్నారని అన్నారు. మనం దూరంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి మనం నీతి నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. పని చేసేవాడికే మనం పట్టం కట్టాలి. ఎందుకే చెప్తున్నాను, ఇప్పుడే మీకు ఏటుగట్టు ఉంది. ఏటుగట్టు వస్తే వరద వస్తే మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా? ప్రతి సంవత్సరం కూడా మనం రాత్రులు వచ్చి బస్తాలు తెచ్చుకుని మనమే మట్టి కట్టుకుని బస్తాలు కట్టుకుని ఏటుగట్టుని కాపాడుకుంటున్నాం. వందలాది వేలాది మంది యువత ఏటుగట్టుని కాపాడుకుంటున్నాం ప్రతి సంవత్సరం. మరి 5 సంవత్సరాలు మరి ఎక్కడైనా 1 రూపాయి ఇచ్చారమ్మా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతూ ఉన్నా. మరి అంతకుముందు 14-19 ఇక్కడే బూరుగుపల్లి కరువు ఉంది గోదావరికి. సరిగ్గా గోదావరి వచ్చి పాయి తగులుతుంది గట్టుని. అందుకని ఆ గట్టుకి బ్రేక్ పడితే వెంటనే ఈ బూరుగుపల్లి, ఈ దొడ్డిపట్ల ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎక్కడికి వెళ్తాయి? అంతర్వేది కానీ పేరుపాలెం కానీ టికెట్ లేకుండా వెళ్ళిపోతాం మనందరం కూడా. ఎటువంటి టికెట్ అవసరం లేదు. అంతర్వేదిలో కానీ పేరుపాలెంలో కానీ ఉంటాం మనం. అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 6 కోట్ల రూపాయలు 14-19లో నేను ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ గ్రోయిన్స్ కట్టించాం బూరుగుపల్లిలో. ఆ గ్రోయిన్స్ కట్టాం కాబట్టి అక్కడ ఆగింది. మరి ఈ గొట్టంతో ఉంది బస్తాల